కమిటీ ఆధ్వర్యంలో చేవూరి దేవకుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ మహాతల్లి 108వ జయంతి సందర్భంగా ఈరోజు ఆ మహానేతకి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిసి ఆ మహానేతకు ఈరోజు నివాళులర్పించాం. ఇందిరాగాంధీ అంటే ఈ రోజుకి ఇందిరమ్మ ఇల్లు అంటే ఇందిరాగాంధీ కట్టించిన ఇల్లు. ఆ రోజుల్లో రాజభవనాలు రద్దు చేసి ఈ పేద ప్రజలకి ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసి ప్రాణాలు అర్పించిన మహానేత ఇందిరాగాంధీ. ఆ కుటుంబం కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాహుల్ గాంధీ నేతృత్వంలో పోరాడుతున్నారు. ఈరోజు దేశం కోసం పోరాడుతున్నారు. ఆ మహానాయకుడు రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి కావాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఘనంగా మా ఇందిరాగాంధీ మహాతల్లికి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ అధ్యక్షుడు ఏటూరు శ్రీనివాసరెడ్డి, కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏటూరు శ్రీనివాసరెడ్డి, నెల్లూరు ఇన్ఛార్జ్ ఫయాజు, డిసిసి ఉపాధ్యక్షుడు మోహన్ రెడ్డి, సిటీ నాయకులు సంజయ్, సురేష్, మల్లికార్జున రెడ్డి, సిటీ కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్ షఫీ, నసీమా అందరూ కలిసి ఆ మహానేతకి ఇందిరాగాంధీ గారికి ఘనంగా మిత్రులుగా నివాళులర్పిస్తున్నాం. జై కాంగ్రెస్. ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఆమెకు ఘన నివాళి కాంగ్రెస్ పార్టీ తరఫున అర్పించడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీయే కాదు, ప్రతిపక్ష నేత ఆ రోజు వాజ్పేయి గారు కూడా ఆమెని మహాకాళి అని చెప్పి బిరుదు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పాకిస్తాన్ గుండెల్లో గుబులు రేపి వాళ్లను 2 ముక్కలుగా చీల్చి వాళ్ళ శక్తిని బలహీనంగా చేయడం జరిగింది. కాబట్టి ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే అది ఆ కుటుంబానికి ఈ దేశాన్ని కాపాడే వాళ్ళం అని చెప్పేసి చెప్పే పార్టీ ఈరోజు లక్షల వందల మంది కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి. అదేవిధంగా వాళ్ళ జీవితాలకు ఇక్కడ భద్రత లేకుండా పోయిందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, ఇది కేవలం శాంతి సుఖం ఉండాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీకు ఘన నివాళి అర్పిస్తున్నాం.